బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొన్న డీమన్ పవన్ టాప్ 3 గా నిలిచాడు. హౌస్ లో రీతూ చౌదరితో రిలేషన్ కారణంగా పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తన ఆటతో మెప్పించాడు డీమన్ పవన్. 2 సార్లు హౌస్ లో కెప్టెన్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితులైన డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు ఆందోళన నెలకొంది. డీమన్ పవన్ తండ్రి కన్ను మూసేశారనే వార్త దావన్మల్లో వ్యాపించడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 9 లో డీమన్ పవన్ తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సామాన్యుల కేటగిరీలో అగ్ని పరీక్షలో పాల్గొన్న పవన్ అక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్ ఫినాలే దాకా వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. తాజాగా డీమన్ పవన్ ఇంట విషాదం చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పవన్ తండ్రి కన్నుమూశారనే విషయాన్ని పవన్ తన సోషల్ మీడియాలో తెలిపాడు. పవన్ తన తండ్రి నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ విషయం బిగ్ బాస్ లో ఉన్నప్పుడు పవన్ తెలిపి ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన నేడు కన్నుమూశారు. హైదరాబాద్ లో బూత్ చెందిన ఉప్పల దుర్గాప్రసాద్ అంత్యక్రియలు సొంత గ్రామమైన తణుకు పట్టణంలో జరిగాయి. మరియు బంధువులు స్నేహితులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెలబ్రిటీస్ ఇమాన్యుయల్ మరియు రిపోర్టర్ కూడా అంత్యక్రియలో పాల్గొని డీమాన్ కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. బిగ్ బాస్ ఫేమ్ ఉప్పల డెమాన్ పవన్ కుమార్ వాళ్ళ తండ్రి ఆకస్మికంగా చనిపోవడం బాధాకరం. ప్రత్యేకించి ఇటీవలే ఆయన కొంతకాలంగా హైదరాబాద్లో క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకోవడం జరుగుతుంది. దీనికోసం డెమాన్ పవన్ పూర్తి స్థాయిలో తన తండ్రికి అందుబాటులో ఉంటూ చికిత్స విషయంలో సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా బిగ్ బాస్ ఫైనల్ వరకు పోరాడే అవకాశం ఉన్నప్పటికీ తన తండ్రి చికిత్స కోసం అమౌంట్ అవసరమనే లక్ష్యంతో ఆయన 3వ స్థానంతో సెల్ఫ్ ఎలిమినేట్ కావడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడం వల్ల లభించిన 15 లక్షల రూపాయల మొత్తాన్ని కూడా తండ్రి క్యాన్సర్ చికిత్స నిమిత్తం ఖర్చు చేస్తానని కూడా ఆయన హోస్ట్ అయిన ప్రముఖ సినీ నటుడు నాగార్జున కూడా తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడే ఉన్న ప్రముఖ సినీ నటుడు రవితేజ కూడా తన తండ్రి పరిస్థితుల దృష్ట్యా ఎలిమినేట్ కావడమే మంచిదని 15 లక్షలు తీసుకోవడమే మంచిదనే అభిప్రాయాన్ని కూడా రవితేజ వ్యక్తం చేసినట్టు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం డెమాన్ పవన్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేయడం జరిగింది. దీంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూనే కీమోథెరపీ చికిత్స ఆయనకి జరుగుతుంది. వాస్తవానికి ఇది ఫైనల్ స్టేజ్ అని కూడా భావిస్తున్నారు. మంచి ట్రీట్మెంట్ కూడా డబ్బులు బాగా ఖర్చు పెట్టి కూడా డెమాన్ పవన్ కుమార్ తన తండ్రి కోసం ఉప్పల దుర్గాప్రసాద్ కోసం ఎంతో సమయం డబ్బులు కూడా వెచ్చిస్తున్నప్పటికీ చివరికి ప్రాణాలు మాత్రం దక్కలేదు. దీంతో రీతూ పవన్ రివాన్ డెమన్ అభిమానంలో కూడా ఎంతో ఆవేదన కూడా కలిగింది. దీంతో వివిధ మెసేజ్ల ద్వారా డెమాన్ అభిమానులు కూడా తమ సంతాపాలను మరియు సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల పేర్లు కూడా నీ వెంట ఉన్నారంటూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెట్టారు. ఇక్కడ కోసమే కూడా ఇదే ట్రెండింగ్తో ముందుకు సాగాలని సినీ రంగంలో స్థిరపడాలని కూడా వాళ్ళు ఆకాంక్షిస్తూ తమ మద్దతును కూడా ప్రకటిస్తామని తెలియజేయడం కూడా జరిగింది. కన్నతండ్రి చనిపోవడం అనేది కూడా లేని లోటు తీరిందని, అయినప్పటికీ ఉప్పల దుర్గాప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా అభిమానులు కూడా ఈ సందర్భంగా పేర్కొనడం కూడా జరిగింది. వాస్తవానికి స్టార్మా అవార్డ్స్ కార్యక్రమంలో డెమాన్ ఉన్నాడు. ఆ సమయంలోనే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిందని సమాచారం రావడంతో ఆయన స్టార్మా కార్యక్రమం నుంచి కూడా హుటాహుటిన వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. అయితే పోయిన కొన్ని గంటల సమయంలోనే తండ్రి మృత్యువాదపడడంతో మృతదేహాన్ని కూడా దుఃఖిస్తూనే ఆయన తన సొంత స్వగ్రామమైన తణుకు పట్టణానికి కూడా తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడ అంత్యక్రియలు కూడా జరిగాయి. బిగ్ బాస్ నుంచి అప్పటికప్పుడైతే రీతూ చౌదరి, ఇమాన్యుయల్, తనుజ వంటి వారు హాజరైనట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున అభిమానులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా అక్కడ హాజరు కావడం కూడా జరిగింది. దీంతో ఈ సంఘటనతో డెమాన్ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మిగిలిపోయింది. వాస్తవానికి
ఋషి టీవీ 9 కావచ్చు, ఋషి న్యూస్ వరల్డ్ ఛానల్స్ కూడా ఇటీవలే డెమాన్ పవన్ కుమార్ తల్లిదండ్రులైన ఉప్పల దుర్గాప్రసాద్ పద్మలను ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. వారు బిగ్ బాస్లో అత్యంత ప్రతిభను కనపరిచిన కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన క్రమంలో ఆ విధంగా రాయించడం అనేది తమ గర్వకారణంగా ఉందని కూడా వారు పేర్కొనడం కూడా వారు మన ఛానల్తో పేర్కొనడం కూడా జరిగింది. అలాంటి సందర్భం ఇంకా తన కొడుకు డెమాన్ ఎంతో టాలెంట్ ఉన్నవాడు, భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోధిస్తాడని అవన్నీ చూడాలనే సంకల్పంతో ఉన్న తల్లిదండ్రుల వారి కుటుంబంలో ఈ ఆకస్మిక మృతి అనేది విషాదాన్ని కూడా ముంచిందనే చెప్పొచ్చు. తన కొడుకు ప్రతిభను చూసి ఎంతో గర్వంగా ఉందని ఉప్పల దుర్గాప్రసాద్ కూడా ఋషి టీవీ 9 మరియు ఋషి న్యూస్ వరల్డ్ ప్రతినిధుల బృందంతో ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. క్యాన్సర్ సోకిన నేపథ్యంలో తనకు ఆపరేషన్ వల్ల అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా అతను ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. అతను కప్పు కొట్టడం అనేది ముఖ్యం కాదని, నీతిగా నిజాయితీగా ఆడడం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను గెలవాలనేది తన తపన అని, ఆ దిశగానే తన కుమారుడు డెమాన్ పవన్ కుమార్ కూడా ఆడడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఉప్పల దుర్గాప్రసాద్ పద్మ వాళ్ళు ఋషి టీవీ 9 ఋషి న్యూస్ వరల్డ్ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఇప్పటికే తణుకులో అంత్యక్రియలు కూడా ఉప్పల దుర్గాప్రసాద్ గారికి జరిగాయి. పెద్ద ఎత్తున అభిమానులు తణుకు ప్రజలే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది.